ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ భాగం, తండ్రి యొక్క నిత్య సంకల్పం. ఎఫెసీ 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. పౌలు తన పాఠకులను పలకరించిన తర్వాత వెంటనే స్తుతి వైపు తిరుగుతాడు. 3వ వచనములోని ప్రారంభ మాటలు కొత్త నిబంధన మొత్తములో అత్యంత అద్భుతమైన భాగాలలో ఒకదానిని పరిచయం చేస్తాయి. మానవ బాధ్యత, సంఘ ఐక్యత లేదా ఆచరణాత్మక క్రైస్తవ జీవితం గురించి మాట్లాడడానికి ముందు పౌలు విశ్వాసుల దృష్టిని దేవుని వైపు మరియు ఆయన నిత్య సంకల్పం వైపు మళ్లిస్తాడు. క్రైస్తవ జీవితం ఆరాధనతో ప్రారంభమవుతుంది, ఎందుకంటే రక్షణ దేవునితో ప్రారంభమవుతుంది. విశ్వాసులు ఆత్మీయంగా కలిగి ఉన్న ప్రతిదీ ఆయన కృపాపూర్వకమైన చొరవ నుండి ఉద్భవించింది. అందువల్ల పౌలు యొక్క మొదటి ప్రతిస్పందన చర్చ కాదు, ఆరాధన. పౌలు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడును తండ్రియు స్తుతింపబడునుగాక అని ప్రకటిస్తూ ప్రారంభిస్తాడు. స్తుతింపబడునుగాక అనే పదానికి మంచిగా మాట్లాడడం లేదా స్తుతించడం అనే అర్థం. దేవుడు తన స్వరూపమును బట్టి మరియు తాను చేసిన కార్యములను బట్టి స్తుతికి యోగ్యుడు. లేఖనమంతటా దేవుని గొప్పతనాన్ని మరియు కృపను గుర్తించినప్పుడు ఆరాధన అనేది సహజమైన ప్రతిస్పందన. పౌలు మానవ అవసరాలు లేదా విజయాలపై దృష్టి పెట్టడం ద్వారా ప్రారంభించడు. దానికి బదులుగా ఆయన దేవునిపైనే దృష్టి పెడతాడు. ఈ దృక్పథం చాలా అవసరం, ఎందుకంటే నిజమైన క్రైస్తవ్యం ప్రాథమికంగా దైవ కేంద్రీకృతమైనది. రక్షణ అనేది అంతిమంగా మానవ సాధన గురించి కాదు, దేవుని మహిమ గురించే. పౌలు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన సమస్త ఆత్మీయ ఆశీర్వాదములతో మనలను ఆశీర్వదించెను అని అన్నాడు. ఈ వాక్యం రక్షణ యొక్క ఐశ్వర్యాన్ని సంగ్రహంగా తెలియజేస్తుంది. విశ్వాసులు ప్రతి ఆత్మీయ ఆశీర్వాదముతో దీవించబడ్డారు. దేవుడు ఏదో ఒక రోజు విశ్వాసులను ఆశీర్వదిస్తాడని పౌలు చెప్పలేదు, లేదా కేవలం కొందరు క్రైస్తవులు మాత్రమే ఈ ఆశీర్వాదాలను పొందుతారని కూడా ఆయన సూచించలేదు. ప్రతి విశ్వాసి ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాడు, ఎందుకంటే ప్రతి ఆశీర్వాదం క్రీస్తులోనే ఉంది. ఇక్కడ సంపూర్ణతకే ప్రాధాన్యత ఇవ్వబడింది. రక్షణకు లేదా ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైనది ఏది లోపించదు. పౌలు వర్ణించిన ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలు. దీని అర్థం అవి భౌతిక ఆశీర్వాదాల కంటే తక్కువ వాస్తవమైనవని కాదు, బదులుగా అవి దేవుని రక్షణ కార్యానికి చెందినవని దీని అర్థం. క్షమాపణ, దత్తత, సమాధానపరచుట, ఆత్మవరము మరియు నిత్యజీవం అనేవి తాత్కాలికమైన భూ సంబంధమైన ఆస్తుల కంటే అనంతంగా గొప్పవి. భౌతిక ఆశీర్వాదాలు రావచ్చు పోవచ్చు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు శాశ్వతమైనవి. అవి సురక్షితమైనవి, ఎందుకంటే అవి దేవుని సంకల్పంలో పాతుకుపోయి క్రీస్తు ద్వారా నెరవేర్చబడతాయి. ఈ ఆశీర్వాదాలు పరలోక స్థలములలో కనబడతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతటా పరలోక రాజ్యం దేవుని పరిపాలన మరియు కార్యకలాపాల క్షేత్రంగా ప్రదర్శించబడింది. విశ్వాసులు భూమిపై నివసిస్తున్నప్పటికీ వారి ఆత్మీయ ఆశీర్వాదాలు పరలోకం నుండి ఉద్భవిస్తాయి. వారి పౌరసత్వం, వారసత్వం మరియు నిరీక్షణ దేవుని పరలోక రాజ్యంతో ముడిపడి ఉన్నాయి. ఈ సత్యం క్రైస్తవులకు వారి గుర్తింపు అంతిమంగా భూ సంబంధమైన పరిస్థితుల ద్వారా నిర్ణయించబడదని గుర్తు చేస్తుంది. వారు ప్రస్తుత ప్రపంచాన్ని అధిగమించే ఒక గొప్ప వాస్తవికతకు చెందినవారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆశీర్వాదాలు క్రీస్తులో కనబడతాయి. ఈ పదబంధం ఎఫెసీయులకు రాసిన పత్రికలోని ప్రధాన ఇతివృత్తాలలో ఒకటిగా మారుతుంది.
దేవుడు ఇచ్చే ప్రతిదీ ఆయన కుమారుని ద్వారా మధ్యవర్తిత్వం చేయబడుతుంది. విశ్వాసులు క్రీస్తులో ఎన్నుకోబడ్డారు, క్రీస్తులో విమోచింపబడ్డారు, క్రీస్తులో క్షమించబడ్డారు మరియు క్రీస్తులో ముద్రించబడ్డారు. అందువల్ల క్రీస్తుతో ఐక్యత ప్రతి ఆత్మీయ ఆశీర్వాదానికి పునాది. ఆయన లేకుండా రక్షణ లేదు. దేవుడు వాగ్దానం చేసిన ప్రతి ఆశీర్వాదం ఆయనలోనే ఉంది. దేవుని ఆశీర్వాదం అనే వృత్తాన్ని పరిచయం చేసిన తర్వాత పౌలు అనంత గతంలోకి వెళ్తాడు. దేవుడు ప్రపంచ పునాది వేయకముందే ఆయనలో మనలను ఎన్నుకున్నాడు అని ఆయన వివరిస్తున్నాడు. ఈ మాటలు పాఠకులను మానవ చరిత్ర సరిహద్దులకు ఆవలికి తీసుకువెళ్తాయి. సృష్టి ఉనికిలోకి రాకముందే, మానవాళి ఏర్పడకముందే, పాపం ప్రపంచంలోకి ప్రవేశించకముందే దేవుడు తన రక్షణ ఉద్దేశాన్ని అప్పటికే స్థాపించాడు. సంఘం అనేది తర్వాత వచ్చిన ఆలోచన కాదు, లేదా మానవ వైఫల్యానికి అత్యవసర ప్రతిస్పందనగా ఏర్పడినది కాదు. అది దేవుని నిత్య ప్రణాళికలో ఒక భాగం. ఈ వాక్య భాగం యొక్క ప్రాధాన్యత దేవుని రహస్య సంకల్పాల గురించిన ఊహాగానాలపై కాదు, కానీ ఆయన ఉద్దేశం యొక్క నిశ్చయతపైనే ఉంది. విశ్వాసులు నిశ్చితంగా విశ్రాంతి తీసుకోవచ్చు, ఎందుకంటే వారి రక్షణ మానవ ప్రయత్నం నుండి కాకుండా దేవుని నిత్య చిత్తం నుండి ఉద్భవించింది. దేవుని రక్షణ కార్యం నిత్యత్వంలో పాతికపై ఉందని తన పాఠకులు గుర్తించాలని పౌలు కోరుకుంటున్నాడు. ప్రపంచ పునాది వేయకముందే రక్షణను ప్రణాళిక చేసిన దేవుడు తన ఉద్దేశాలను నిశ్చయంగా పూర్తి చేస్తాడు. దేవుని ఎంపిక యొక్క ఉద్దేశాన్ని కూడా పౌలు వివరిస్తున్నాడు. మనం ప్రేమలో ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిందారహితులుగాను ఉండాలి. పరిశుద్ధత అనేది రక్షణ యొక్క ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి. దేవుడు ప్రజలను కేవలం తీర్పు నుండి రక్షించడానికి మాత్రమే కాపాడాడు. ఆయన తన స్వభావాన్ని ప్రతిబింబించే ప్రజలుగా వారిని మార్చడానికి వారిని రక్షించాడు. పాత నిబంధన గ్రంథమంతటా దేవుడు తానే పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలను పరిశుద్ధులుగా ఉండమని పిలిచాడు. అదే సూత్రం ఇక్కడ కూడా కనిపిస్తుంది. రక్షణ అనేది దేవునితో ఒక నూతన సంబంధానికి దారి తీస్తుంది. అది ఒక నూతన జీవన విధానాన్ని కలగజేస్తుంది. నిందారహితంగా అనే పదబంధం దేవుని ఎదుట విశ్వాస యొక్క స్థానాన్ని సూచిస్తుంది. క్రీస్తు ద్వారా విశ్వాసులు ఆయన సన్నిధిలో అంగీకరించబడతారు. పాపం వల్ల కలిగే అపరాధ భావం మరియు శిక్ష తొలగించబడ్డాయి. దీని అర్థం క్రైస్తవులు ఈ జీవితంలో పాపరహిత పరిపూర్ణతను సాధిస్తారని కాదు. దానికి బదులుగా క్రీస్తు ద్వారా వారు దేవుని ఎదుట నీతిమంతులుగా పరిగణించబడతారని దీని అర్థం. ఒకనాడు విశ్వాసులు ఆయన సన్నిధిలో పరిపూర్ణులుగా నిలబడినప్పుడు ఈ కార్యం దాని అంతిమ పరిపూర్ణతను పొందుతుంది. పౌలు ఈ విధంగా కొనసాగిస్తున్నాడు. దేవుని సంకల్పం ప్రేమతో నెరవేర్చబడుతుందని వర్ణించడం. దేవుని రక్షణ కార్యం ఆయన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ చేత ప్రేరేపించబడింది. బైబిల్ నిరంతరం ప్రేమను దేవుని స్వభావంలోని ప్రధాన లక్షణాలలో ఒకటిగా చూపిస్తుంది. రక్షణ అనేది మానవులలో కనిపించే ఏ యోగ్యత నుండి కాకుండా ఆయన ప్రేమపూర్వక చొరవ నుండి ప్రవహిస్తుంది. దేవుని ప్రేమ మానవ మంచితనానికి ప్రతిస్పందన కాదు, అది విమోచనకు మూలం. 5వ వచనం దేవుని సంకల్పంలోని మరో కోణాన్ని పరిచయం చేస్తుంది. యేసు క్రీస్తు ద్వారా తన సొంత కుమారులగుటకు మనలను ముందుగా నిర్ణయించెను. దత్తత అనేది లేఖనాలలో కనిపించే రక్షణకు సంబంధించిన అత్యంత గొప్ప రూపకాలలో ఒకటి. నీతిమంతులుగా తీర్చబడడం దేవుని ముందు విశ్వాస యొక్క చట్టపరమైన బోధను నొక్కి చెబుతుండగా దత్తత సంబంధాన్ని నొక్కి చెబుతుంది. క్రీస్తు ద్వారా విశ్వాసులు దేవుని కుటుంబంలోకి స్వాగతించబడతారు మరియు కుమారుని యోధ యొక్క ఆధిక్యతలు వారికి ఇవ్వబడతాయి. ప్రాచీన కాలంలో దత్తతలో తరచుగా ఇంతకు ముందు ఏమి లేని వారికి
పూర్తి కుటుంబ హక్కులు మరియు వారసత్వపు ఆధిక్యతలను మంజూరు చేయడం ఉండేది. దేవుని ముందు విశ్వాస యొక్క కొత్త స్థానాన్ని వివరించడానికి పౌలు ఈ రూపకాన్ని ఉపయోగిస్తాడు. క్రైస్తవులు ఇకపై అపరిచితులు లేదా బయటి వారు కారు. వారు దేవుని కుటుంబానికి చెందినవారు. వారు ఆయనతో సన్నిహిత సహవాసాన్ని అనుభవిస్తారు మరియు వారసుల హక్కులను కలిగి ఉంటారు. ఈ దత్తతకు మార్గం యేసు క్రీస్తు ద్వారా, ప్రతి ఆశీర్వాదం క్రీస్తు ద్వారానే వస్తుందని పౌలు మరొకసారి నొక్కి చెబుతున్నాడు. ఆయన రక్షణ కార్యం ద్వారా మాత్రమే విశ్వాసులు దేవుని కుటుంబంలోకి తీసుకురాబడతారు. క్రీస్తు దేవునికి మరియు మానవాళికి మధ్య వారధి. ఆయన ద్వారా పాపులు కుమారులుగా మరియు కుమార్తెలుగా మారుతారు. ఈ దత్తత ఆయన చిత్తానుసారముగా జరుగుతుందని పౌలు ఇంకా వివరిస్తున్నాడు. రక్షణ దేవుని కృపాపూర్వకమైన సంకల్పము నుండి ఉద్భవిస్తుంది. ఈ పదబంధం దేవుని చర్య యొక్క స్వేచ్ఛను మరియు దయను హైలైట్ చేస్తుంది. ఆయనకు సంతోషం కలుగుతుంది కాబట్టి ఆయన రక్షిస్తాడు. ఆయన సంకల్పం అయిష్టమైనది లేదా బలవంతపుది కాదు. బదులుగా రక్షణ అనేది ప్రజలను తనతో సహవాసంలోకి తీసుకురావాలని కోరుకునే కృపగల దేవుని ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ భాగం 6వ వచనములో దాని పరాకాష్ఠకు చేరుకుంటుంది. ఆయన కృపామహిమకు స్తుతించుటకై ఆయన మనలను ప్రియుని యందు అంగీకరించెను. ఇక్కడ పౌలు దేవుని రక్షణ కార్యం వెనుక ఉన్న అంతిమ ఉద్దేశాన్ని వెల్లడిస్తున్నాడు. దేవుని మహిమాన్వితమైన కృపను స్తుతించడానికే రక్షణ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక లక్ష్యం కేవలం మానవ సంతోషం మాత్రమే కాదు. అది ఎంత ముఖ్యమైనదైనప్పటికీ రక్షణ యొక్క అత్యున్నత ఉద్దేశం దేవుని కృపను ప్రదర్శించడం మరియు ఆయన నామాన్ని స్తుతించడం. ఆయన కృప యొక్క మహిమ అనే మాట దేవుని స్వభావానికి సంబంధించిన స్పష్టమైన ప్రత్యక్షతలలో కృప ఒకటి అని విశ్వాసులకు గుర్తు చేస్తుంది. పాపులను రక్షించడంలో దేవుడు తన కనికరాన్ని, దయను, ప్రేమను మరియు విశ్వసనీయతను ప్రదర్శిస్తాడు. దేవుని కృప యొక్క గొప్పతనానికి సాక్ష్యంగా సంఘం ఉంది. విమోచింపబడిన ప్రతి పాపి దేవుని రక్షణ శక్తికి సాక్ష్యంగా నిలుస్తాడు. విశ్వాసులు ప్రియుని యందు అంగీకరించబడి అని ప్రకటిస్తూ పౌలు ముగిస్తాడు. ఆ ప్రియుడు సాక్షాత్తు క్రీస్తు. విశ్వాసులు ఆయనతో ఐక్యమైనందువలన అంగీకరించబడ్డారు. వారి అంగీకారం వ్యక్తిగత యోగ్యత, మతపరమైన ప్రవర్తన లేదా నైతిక విజయాలపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా క్రీస్తుపైనే ఆధారపడి ఉంటుంది. దేవుడు తన కుమారుని యందు ఆనందిస్తాడు కాబట్టి ఆయన కుమారునితో ఐక్యమైన వారు స్వాగతించబడి అంగీకరించబడతారు. ఈ సత్యం ప్రగాఢమైన భరోసానిస్తుంది. మానవ అంగీకారం తరచుగా పెలుసుగా మరియు అనిశ్చితిగా ఉంటుంది. ప్రజలు సమాజం చేత తిరస్కరించబడవచ్చు, ఇతరులచే అపార్థం చేసుకోబడవచ్చు లేదా వారి సొంత వైఫల్యాల వల్ల నిరుత్సాహపడవచ్చు. అయినప్పటికీ విశ్వాసుల పట్ల దేవుని అంగీకారం సురక్షితమైనది, ఎందుకంటే అది క్రీస్తులో ఆధారపడి ఉంది. తండ్రి వారు తమంతట తాము యోగ్యులైనందువలన కాదు, కానీ వారు ప్రియునికి చెందినవారు కాబట్టి అంగీకరిస్తాడు. అందువల్ల ఈ భాగం అధ్యాయం మొత్తానికి పునాది వేస్తుంది. విమోచన, వారసత్వం మరియు ఆత్మ ముద్ర గురించి చర్చించే ముందు పౌలు మొదట తండ్రి యొక్క నిత్య సంకల్పం వైపు దృష్టిని మళ్లిస్తాడు. విశ్వాసులు ఆశీర్వదించబడ్డారు మరియు అంగీకరించబడ్డారు. ఈ ఆశీర్వాదాలు నిత్యత్వంలో ప్రారంభమయ్యాయి, క్రీస్తు ద్వారా నెరవేర్చబడ్డాయి మరియు దేవుని మహిమకు స్తోత్రం కొరకు ఉన్నాయి. ఈ సత్యాలను అర్థం చేసుకోవడం అత్యవసరం, ఎందుకంటే రక్షణ అనేది ఆది నుండి అంతం వరకు అంతిమంగా దేవుని కార్యమని అవి వెల్లడిస్తాయి. సంఘం ఆయన సంకల్పం వలన ఉనికిలో ఉంది, ఆయన కృపచేత పోషించబడుతుంది మరియు ఆయన మహిమ కొరకు జీవిస్తుంది.
దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.